ఓ మీటింగ్ లో పాల్గొన్న షరీఫ్ తాను పాక్ సిడిఎస్ అసీం మునీర్ కలిసి అప్పు కోసం అన్ని దేశాలు తిరిగామంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. తనకు సంబంధించిన ఫ్రెండ్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో చైనా, సౌదీ అరేబియా వీటన్నిటికీ కూడా వెళ్ళొచ్చామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అప్పు కోసం తన దేశానికి సంబంధించిన అప్పు కోసం వెళ్లి అడుగుతున్నప్పుడు 1000 కోట్లు అప్పుగా ఇవ్వాలంటూ కూడా ఆయన అడిగినట్టు క్లియర్ గా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ అటువంటి సిచ్యువేషన్ లో తన తల దించుకొని అడగాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అంటూ కూడా ఆయన క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు. సార్, ఇందాక చెప్పినట్టు ఇటు పాకిస్తాన్ కు సంబంధించి స్వయాన ప్రైమ్ మినిస్టర్ ఇటువంటి కమెంట్స్ చేయడం ఎలా చూడాలి? అంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అన్నది ఏంటంటే మనం అప్పులకు వెళ్లాల్సి వస్తుంది. అప్పులకు వెళ్ళినప్పుడు మిత్ర దేశాలు మన సహకారాన్ని ఇస్తున్నాయి, అందుకు ధన్యవాదాలు. కానీ ఎప్పుడైనా అప్పుకి వెళ్తే తలెత్తుకోలేని పరిస్థితి. సో సెల్ఫ్ రెస్పెక్ట్ వదులుకోవాలి. కొన్నిసార్లు వాళ్ళు కండిషన్స్ కూడా పెడుతున్నారు, వాటికి రాజీ పడాల్సి వస్తుంది. ఇది చేయకూడదని అనుకున్నా కూడా చేయాల్సి వస్తుంది అని పాకిస్తాన్ తన దుర్బల స్థితిని, తన వల్నరబిలిటీని బయట పెట్టుకుంది. ఇదేం కొత్త కాదు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అంతకు ముందు కూడా ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. మనం అప్పులు తీసుకొని బయటికి వెళ్తే మన బిచ్చగాల్లాగా చూస్తున్నారు మిత్ర దేశాలు అని. ఎందుకంటే పెద్ద ఎత్తున పాకిస్తాన్ అప్పులపైన బతుకుతోంది. ఇప్పుడు మీకు చైనా నెంబర్ 1 కంట్రీ పాకిస్తాన్కి అప్పులు ఇచ్చిన దాంట్లో, అలాగే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మీకు ఖతార్ నుంచి కూడా పెద్ద ఎత్తున అప్పులు తీసుకుంటోంది. సో పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే అప్పులు లేకుండా బతకలేని పరిస్థితి. ఇప్పుడు IMF నుంచి అప్పులు తీసుకుంటోంది. సో ఇలాంటి పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ట్రేడ్ బాగా తగ్గిపోయింది. ఇప్పుడు మీకు వరల్డ్ బ్యాంక్ డేటా ప్రకారం 1990s పాకిస్తాన్ ట్రేడ్, ఫారిన్ ట్రేడ్ 16% ఆఫ్ జీడిపి ఉంటే 2024లో అది 10% ఆఫ్ జీడిపికి పడిపోయింది. సో దానికి తోడు పాకిస్తాన్ తన టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మన ఆపరేషన్ సింధూర్లో 9 టెర్రరిస్ట్ క్యాంపులను ధ్వంసం చేశాం. జైషీ మహమ్మద్ టెర్రరిస్ట్ క్యాంప్ ధ్వంసం చేస్తే వాడికి లక్షల రూపాయల నష్టపరిహారాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం చెల్లించింది. దీనికి తోడు మనం ఇండస్ వాటర్ ట్రీటీని అబయన్స్లో పెట్టాం. దాంతో పాకిస్తాన్ అగ్రికల్చరల్ ఎకానమీ దెబ్బతింది. పాకిస్తాన్ నేషనల్ ఇన్కంలో నియర్లీ 24% వరకు అగ్రికల్చర్ వస్తాయి, మన ఎకానమీలో 14%. సో అందువల్ల దాంతో పాకిస్తాన్ అగ్రికల్చర్ ఎకానమీ కూడా దెబ్బతింది. ఇప్పుడు ఇండియా, యూరోప్ మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ వల్ల పాకిస్తాన్ ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటాయి. సార్, అట్లీస్ట్ అంటే ఇన్నిసార్లు వాళ్ళు బహిర్గతంగా బయట చెప్పుకోవడం అండ్ అప్పడిగే పరిస్థితి వస్తుంది అంటూ కూడా ఆయన ఫీల్ అవ్వటం మనం క్లియర్గా గమనించాం. కాబట్టి ఫర్దర్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎకానమీ కరెక్ట్గా ఉండడానికి అనే కోణంలో సైతం ఆలోచించే అవకాశం ఉందనుకోవచ్చు. పాకిస్తాన్ ఎందుకు ఆలోచిస్తుంది? ఇప్పుడు కుక్కతోక వంకర కదా. పాకిస్తాన్ అలా ఆలోచిస్తే పాకిస్తాన్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు 60 ఏళ్ళ పాకిస్తాన్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలోచించలేదు. అదొక ఫెయిల్డ్ స్టేట్, ఒక ఫ్లాడ్ స్టేట్. అక్కడ జిహాదీలు రాజ్యం వెళ్తారు. అక్కడ అధికారంలో ఉన్నది సైన్యము, జిహాదీ శక్తులు, అవకాశవాద రాజకీయ నాయకులు. వారికి నిరంతరం ఇండియాకు వ్యతిరేకంగా తమ ఆర్మ్స్ బిల్డప్ చేసుకోవడం, ఆయుధాలు కొనడానికి పాకిస్తాన్ దగ్గర డబ్బులు ఉంటాయి, F-16 యుద్ధ ప్యాకేజీలకు డబ్బులు ఉంటాయి, అమెరికాకు తమ సహజ వనరుల సంపదను అమ్ముకోవడానికి వాళ్ళు సిద్ధపడతారు. ఇప్పుడు ట్రంప్ కంపెనీతో క్రిప్టో డీల్ కుదుర్చుకున్నారు. మినరల్ ఎక్స్ప్లోరేషన్కి అమెరికాతో యునైటెడ్ మెటల్స్ కంపెనీ, అమెరికన్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. పాకిస్తాన్ ఆయిల్ ఫీల్డ్స్ను అమెరికా డెవలప్ చేస్తాను అగ్రిమెంట్ చేసుకుంది. బెలూచిస్తాన్లో గదార్ పోర్టును చైనాకు అప్పచెప్పింది. ఇప్పుడు ఇంకో పస్నే పోర్టును అమెరికాకు అప్పచెప్తా ఉంటుంది. ఆ దేశం ఇప్పుడు బాగుపడుతుంది అనుకోని ఆఖరికి దేశాన్ని అమ్ముకోవడానికి సిద్ధపడుతున్నారు. అడుక్క తినడం సాధ్యం కానప్పుడు అమ్ముక తినడమే సాధ్యమవుతుంది కదా.